2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మహిళల్లో ప్రాణాంతకమైనటువంటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను సమూలంగా రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 14 సంవత్సరాల బాలికలైతే ఎవరైతే ఉంటారో వారికి ముందుగానే హెచ్పివి వ్యాక్సినేషన్ వేయడం ద్వారా కూడా వారికి భవిష్యత్తులో ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఈ నెల 9వ తేదీ నుంచి కూడా 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలందరికీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానివ్వండి, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఎడ్డలింగే కాలనీ శివార్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం. మనం అర్బన్ హెల్త్ సెంటర్లో మనం ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతా ఉన్నారు. 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల్ని వారి తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకువచ్చి ఇక్కడ వైద్యుల సమక్షంలో, ఈ సిబ్బంది సమక్షంలో కూడా వారికి వ్యాక్సినేషన్ అనేది కూడా చేపడతా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ డాక్టర్ ఉన్నారు. మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎప్పటి నుంచి ఈ వ్యాక్సినేషన్ జరుగుతూ ఉంది? ఈ వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇవాళ నుంచి స్టార్ట్ చేసామండి. ఇక్కడ ప్రస్తుతానికైతే 5 మెంబర్స్కి వేసాం మేము. ఇది గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. గాడాసిల్ 4 అంటే 4 స్టెయిన్స్కి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది హెచ్పివి వైరస్కి. 6, 11, 16, 18 ఇది ఫ్రీగా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మామూలుగా అయితే బయట ఒక 2-3 డోసెస్ అన్నీ ఇవ్వాలి. ఈ వ్యాక్సిన్ వల్ల ఓన్లీ 1 డోస్ వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్గా 14 ఇయర్స్ గర్ల్స్కి మనకి టార్గెట్ గ్రూప్ గవర్నమెంట్ ఇచ్చారు. మనకి ఓన్లీ 14 ఇయర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయమని వ్యాక్సిన్. ఇది మనకి సర్వైకల్ క్యాన్సర్, జెనైటల్ వార్డ్స్ కానీ ఏమైనా థ్రోట్ క్యాన్సర్ వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎందుకు 14 ఇయర్సే తీసుకున్నారు అంటే మ్యారేజ్ అవ్వకముందే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి ప్రైమరీగా ఆ టార్గెట్ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. సో ఎవరైనా 14 ఇయర్స్ వాళ్ళు ఉంటే వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఏ టైం అయినా ఉంటుంది. 9 to 5 ఇక్కడ యూపీహెచ్సి సుల్తానాబాద్ చావాస్ దగ్గర. కొంచెం అట్లా వస్తే మీకు ఐడియా ఉంటుంది. అక్కడికి వచ్చి వేయించుకోవచ్చు మీరు. మేడం, ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యాక్సినేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొంతమందికి అపోహలు అయితే ఉన్నాయి. చాలామంది తల్లిదండ్రులు భయపడి వారి పిల్లల్ని తీసుకురావటం లేదు. దానికి మీరేం చెప్తారు? అంటే వ్యాక్సిన్ ఇది లైవ్ వ్యాక్సినే అండి. దీనివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ద సెన్స్ ఫీవర్ కానీ కొంచెం ర్యాష్ కానీ అలా వస్తాయి. ఏ వ్యాక్సిన్కైనా సైడ్ ఎఫెక్ట్స్ పక్కా ఉంటాయి కంపల్సరీ. అసలు 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఏ వ్యాక్సిన్కి అయితే ఉండదు. సో అంటే ఫీవర్ కానీ నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ అంత ప్రమాదకరంగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి. ఆ ఫీవర్ కానీ ఏమైనా ఉంటే మనం టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుంది. ఖచ్చితంగా. అట్లాగే మనతో పాటు 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మేడం, ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా ఖర్చుతో కూడుకున్న వ్యాక్సిన్ అని చెప్తా ఉన్నారు. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక చాలామంది మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దాని బారిన పడి చాలామంది మృత్యువాత కూడా పడతా ఉన్నారు. వీటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీని మీద మీ అభిప్రాయం? సో మనం మహిళల్లో క్యాన్సర్ చూసుకుంటే ఒకప్పుడు క్యాన్సర్ 1,00,000 మందిలో ఒకరికి అలా ఉండేది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వలన లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వలన ఏంటంటే షుగర్ బీపీ ఎంత కామన్ అయిపోయిందో ఇప్పుడు అలానే ఈ క్యాన్సర్ కూడా అంతే కామన్ అయిపోయింది. మహిళల్లో చూసుకుంటే రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయి. అందులో ద మోస్ట్ కామన్ క్యాన్సర్ వల్ల లేడీస్ చనిపోయిన కారణం మోస్ట్ కామన్ ఏంటంటే సర్వికల్ క్యాన్సర్, గర్భ రిలేటెడ్ క్యాన్సర్ అనేది ఉంది. సో అది ఆ వ్యాక్సిన్ అనేది ఎప్పుడో ఇంట్రడ్యూస్ అయినా సరే దాని కాస్ట్ 4,000 కాబట్టి అందరు ఎఫర్ట్ చేయాలన్నా లేకపోతే ముందు ఒక అడుగు వేయాలన్నా భయపడేవాళ్ళు. ఆ వ్యాక్సిన్ వల్ల అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల నిజంగానే ఏదైనా యూజ్ ఉంటుందా అనేది ఒక సందేహంలో ఉండేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దీని మీద ఒక మంచిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి ఉద్దేశంతో మోస్ట్లీ లేడీస్ ఏదైతే ఇంట్లో అంతా
ఇంపార్టెంట్ వాళ్ళ కోసము ఓకే మనము ఏదైనా చేయగలుగుతామంటే దీనికి ఒక ఈ క్యాన్సర్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు దేనివల్ల వస్తుందంటే ఒక హెచ్పి వైరస్ వలన వస్తుంది. సో ఆ వైరస్కి ఓకే వాళ్ళు కనిపెట్టి ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే 90% ఆఫ్ దట్ ప్రివెన్షన్ 90% ఆఫ్ ద క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మన గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్క లేడీ ఈ వ్యాక్సిన్ తీసుకున్న వలన ఫ్యూచర్లో మనకి ఈ క్యాన్సర్ రాకుండా ఉంటుంది కనుక అని ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఏం చేశారు అంటే ఫస్ట్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ని సెలెక్ట్ చేయడం చేశారు. కానీ ఇది 9 to 45 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైనా 9 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బికాస్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంత ఇది క్యాన్సర్ అనేది ఎంత వేగంగా పెరిగి మనుషుల ప్రాణాలని తీస్తుంది. సో డెఫినెట్లీ నేనేమంటానంటే లేడీ చదువుకున్న 9th క్లాస్ పిల్లల్లో ఇప్పుడు ఉన్నారు 14 ఇయర్స్ గ్రూప్ అంటే 9 to 10. సో వాళ్ళు కంపల్సరీ దీని మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకొని కంపల్సరీ రావాలి వ్యాక్సిన్ వేసుకోవడానికి. అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కంపల్సరీ వాళ్ళు పిల్లల్ని అలానే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని వాళ్ళకి కంపల్సరీ ఈ వ్యాక్సిన్ ద్వారా ఫ్యూచర్ ప్రివెన్షన్ కోసం చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే పోలియో ఒకప్పుడు ఎలా అనేది ఉంది, ఇప్పుడు సేమ్ క్యాన్సర్ కూడా అదే మారుగా ఉంది. పోలియోకి ఎలా అయితే మనం కంపల్సరీ పోలియో వ్యాక్సిన్ వేసుకున్న వల్ల మనం ఇప్పుడు చూస్తున్నాం అది కంప్లీట్లీ ఇండియాలో ఎరాడికేట్ అయిపోయింది. సో అట్లానే మనం ఇది కూడా ఎప్పుడైతే ఈ వ్యాక్సిన్ తీసుకుంటామో సో సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనం ఎరాడికేట్ చేయడానికి మనం సక్సెస్ఫుల్ అవుతాము. సో ప్రతి ఒక్కరు ఇందులో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ దీని ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి చక్కగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. చాలామంది స్త్రీలు ఈ వ్యాధి బారిన పడి కూడా మృత్యువాత పడతా ఉన్నారు. వీటిని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఎంతో విలువైన దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయల విలువైనటువంటి వ్యాక్సిన్ హెచ్పి వ్యాక్సిన్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై అవగాహన కలిగి ఉండి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి తమ పిల్లలకి ఎవరైతే గర్ల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయించాలని చెప్పినైతే వీరు సూచిస్తూ ఉన్న పరిస్థితి. మొత్తంగా తెనాల్లో పట్టణంతో పాటు ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దాదాపు 3 నెలల పాటు ఉంటుంది ఈ వ్యాక్సినేషన్ అనేది కూడా. ప్రతి ఒక్క పేరెంట్ కూడా తమ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాలని చెప్పినైతే వీరు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది కూడా పూర్తిగా రూపమాపేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్తా ఉన్నారు. వ్యాక్సినేషన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి చాలామంది అపోహలు పడతా ఉన్నారు. వ్యాక్సిన్ ఇస్తే ఏమవుతుందో అని భయాందోళనకు గురవుతున్నారు. అటువంటిది ఏమి ఉండదు, చిన్నపాటి జ్వరం వస్తుంది, అంతకుమించి ఏం జరగదని చెప్పినైతే వైద్యులు అయితే భరోసా కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్ప కార్యక్రమంకి శ్రీకారం చుట్టింది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.